పరమాత్మ స్వరూపులారా భజగోవిందంలో 21 శ్లోకము. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం య సంసారే భవదుస్తారే కృపాయ పాయే పాయ మురారే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఇది అందరు విన్నారు. పునరపి జననం పునరపి మరణం, ఇది అందరికి గుర్తుంటుంది. ఈ మళ్ళా జన్మము ఈ జీవునికి ఉండదు కదా. జన్మ మృత్యుల చక్రము దేవుడు పెట్టినాడు. ఇవి ఎన్నడు బందావవి, బందయ్యే విషయమే కాదు ఇవి. ఏనికంటే ఇవి బందయ్యేది ఒక్కటే నాడు నీవు పరబ్రహ్మని తెలుసుకున్నప్పుడే, మోక్షంని పొందినప్పుడే ఈ దేయంలోనే ఆత్మస్వరూపమే ఆ పరమాత్ముడు అని స్వాత్మ జ్ఞానం యాడ దగ్గర అయితే లేదో, కారణ ధ్యేయం యాడ దగ్గర పోతలేదో నీకు మాత్రం జనన మరణలు తప్పవి, ఎవరికైనా ఉండదు. అదానికే పునరపి జననం పునరపి మరణం. జీవునికి జన్మ మృత్యు ఈ చక్రము తిరుగుకుంటూనే ఉంటుంది. ఇదేనికి వచ్చిందంటే అహంభావం నుండి ప్రతి ఒక్క దేయం లోపట జీవుడు ఆ దేయము నేను అనుకుంటాడు. ఏమి దేయమే నేనని. దేహాత్మబుద్ధి ఉంటుంది, ఆత్మబుద్ధి లేకుంటుంది. ఆత్మబుద్ధికి నాకు కలిగితే మోక్షం. ఆత్మబుద్ధి కలగదు. ఎందుకు కలగదంటే పశువు పక్షి క్రిమి కీటులా ఆ బుద్ధి లేకుంటుంది. అలా అన్నింటిలోపట దేయమే దేయమే దేయమే. దేయంకి కావలసిన విషయాలు వాసనల అదే సంసారం, దాన్ని విడిచి ఇంకో సంసారము లేదు. పశువు పక్షి క్రిమి కీటులకు ఏమిటిదంటే ఒకటి ఆహారము భుజించలే, బతకనీకే. మళ్ళీ ఏమిటి తప్పంటే సంతతి ఉత్పత్తి చేయలే, మరణ భయం ఉండదు, మళ్ళా నిద్ర. ఇవి అన్నిటికీ అన్ని ప్రాణుల ఈ జనన మరణ చక్రం ఎప్పటికుంటుంది అని శంకరాచార్య అంటాడు. పునరపి జననం పునరపి మరణం. నీ పుట్టేది దేనికంటే మరణించనీకే, మరణం ఏనికంటే పుట్టనీకే. కర్మం ఏమిటికప్పంటే జన్మంకి, జన్మం ఏమప్పంటే కర్మంకి. అదానికి ఏమన్నాడు పునరపి జననం. జనం అంటే కర్మం. కర్మము అన్న మనకు కర్మ చేస్తుండవు దేనికి, మరణంకి. మరణం ఏమిటి కానప్పంటే మళ్ళీ కర్మ చేయనికేనే పుట్టబేక. అదానికి పునరపి జననం పునరపి మరణం. బాగినొరి ఎవరైతే పుడతాడో వాడు చస్తాడు, ఇది శాశ్వతమైంది. ఎవరు చస్తారో వాడు పుడతాడు. సచ్చింది దేనికి పుట్టనీకేని, పుట్టింది దేనికి సావనీకేని. కానీ ఉపనిషత్తులు ఏం చెప్తుంటే కర్మమును చేయనీకే కదా జన్మమో, మరి కర్మముందా జన్మముందా అని అడిగితే ఏమి ముందు కర్మం చేసింటేనే నీకు జన్మం వచ్చే కదా, కర్మం చేయనికనే జన్మము. అయితే ఆ కర్మం అంతా క్షయం చేసుకొని నీకు నీవు ఆయుష్యం అంతా మళ్ళీ మరణము. మళ్ళీ మరణం ఏమిటికి అంటే మళ్ళీ కర్మంకి కదా. ఈ చక్రం జన్మ మృత్యు చక్రం ఎన్నటికీ తిరుగుతూనే ఉంటుంది. సరే పుట్టనీకే సావనీకి ఒక ప్రక్రియ ఉండదు. ఏమిటిదంటే జనన దుఃఖ మరణ దుఃఖ. జనన దుఃఖ అందరికీ కష్టమైంది, మృత్యు జన్మము కూడా కష్టమే, మరణం కూడా కష్టమే. ఇవి వచ్చేది ఎట్లా అంటే వాసన నుంచి. కర్మ ఏనికి వస్తుందంటే ఇచ్చ నుండి. నీవు ఇచ్చ చేసినావు పుట్టాలనుకొని, ఆ పుట్టనికి చేసిన ఇచ్చ వాసన స్వరూపమైంది, కామరూపమైంది. అదేమిటి తప్ప అంటే కావాలి అనే ఆ భావం పెట్టుకొని పుట్టినావు నువ్వు కర్మం చేయనీకే. ఆమత్వ ప్రేరణ, ఆమత్వ నేను కర్త నేను భోక్త అనేటి కర్తృత్వ భోక్తత్వ భావం అని నీలోన పుట్టించింది ఇచ్చ. ఆ ఇచ్చ ఏం చేస్తుందంటే వాసనాపూర్తికి అది జన్మమెత్తింది. అదేమో మళ్ళీ అవన్నీ చేసి మళ్ళీ మరణిస్తుంది, మళ్ళీ తొడిమిలేని కాడికి మళ్ళీ జన్మం చేస్తుంది. ఇది నడుచుకుంటూనే ఉంటుంది అన్ని యోనిలా. దీని ముగింపాడు ఉండదు. మళ్ళీ పుట్టేది ఎంత దుఃఖం గొత్తా. తో యజ్ఞవల్క మైత్ర సంవాదం ఉండదు. పరమానుభవ బోధల పిండోత్పత్తి అని కాసి ఆడ ఒక ప్రకరణం ఉండదు. మళ్ళీ గర్భధారణ ఉపనిషద్ అని ఒక గ్రంథం ఉండదు. గర్భధారణ ఉపనిషద్ అని జీవ శివ సంబోధన స్థలాన్ని నిజగుణ కూడా చెప్పినాడు. జీవ శివ సంవాదం ఉండదు.
5 స్థలాలు ఉండవా? ఏమిటి 5? శివకారుణ్య స్థల, జ్ఞాన, జీవ సంబోధనం. దాంట్లో ఏముండదు, ఈ జీవిని గతి ఏమి, ఎట్లా పుడతాడు అనేవి ఉండదు జీవ సంబోధనలో. జీవుడు ఈ ప్రక్రియ, జనన ప్రక్రియ, తల్లిదండ్రులు తిన్న రసము ఏముండదు కదా, ఆ రసము తల్లికి ఏమంటే రక్తమైతే తండ్రికి వీర్యమవుతుంది. సరే, వాళ్ళిద్దరు చేసాడు సంభోగం లోపల బీజం అంటే వీర్యం, తండ్రి ఏం చేస్తాడు, భూమి అని తల్లి గర్భంలోన నిక్షిప్తం చేస్తాడు. చేసిన మళ్ళక అది అన్న రూపంలోనే ఏనికి ఇచ్చినాడు అంటే ఉపనిషత్తుల కోతి మాట ఇంకా విస్తారం అవుతుంది. గీతలు కూడా అన్నాడు, పరుజన్నో యజ్ఞ సంభవ పర్జన సంభవ అన్నానికాశ అన్నాడు. ఏనికి అన్నాడు అంటే ఆ ప్రక్రియలు ఏమి యజ్ఞం చేసేటుంటే బాష్పీభవనం అవుతుంది, అది మోడమవుతుంది, మోడం నుండి జలం పడుతుంది, జలము బీజంలో నిత్యంలోనే ప్రకృతిని పెంచుతుంది, ఆ ధాన్యం ఏమో రాసి అవుతుంది, ఆ రాసి దుఃఖనంలోకి పోతుంది, దుఃఖనంలోకి వెళ్ళి ఇంట్లోకి పోతుంది, ఇంట్లోకి వెళ్ళి పొట్టలకు పోతుంది, పొట్టలకు పోయి బాగిను అది పాగదు అన్నాము. మరి ఆడ ఉట్టాలనేది ముట్టించాను నిన్ను యాడి రసంలోకి వెళ్ళి యజ్ఞము పర్జన్యమా ధాన్యమా రాశ్యాయ దుకుణంలోకి రశ్మిలకి స్వచ్ఛమాయ తైలిని నింపిరి హోల్సేల్లోకి వచ్చే హోల్సేల్ దుకుణం తెచ్చే దుకుణం నుంచి ఇంటికి వచ్చి వంట చేసుకొని తిన్న మలకది వీర్యమల రక్తం లోపట శుక్ల శోణితమయ్యి గర్భంలో ప్రవేశమా జీవుడా. జీవుడు ఆ 1 నెల ముద్ద ఉండే ఎట్లుండే, పిండి రొట్టె చేయాలంటే పిండి ఒట్టిగా ఉంటుంది, నూడేసి కలిపినప్పుడు బురుజు అయితే లేదా, అట్లా పైల నెల ఉంటుంది. రక్తము వీర్యము 1 నెల మిశ్రితమవుతుంటుంది. పిండి నీళ్ళేసినలాక 3 నెలలకు అది ముద్ద అవుతుంది. ముద్ద అయిపోయిన మళ్ళీ మాట చెప్తా రహస్యమైంది. ఏమిటిదంటే మనిషి బీజంలా వీర్యంలా ఎంత బలం ఉండదంటే అతన్ని తిన్న అన్న రసం అంతా ప్రక్రియ చేసిన మలక 3 నెలలకు అతనికి ఏమవుతుంది తప్పంటే 100 ఒక చెంచంత రసం, చెంచా ఎంత ఉంటుంది కదా అంత వీర్యం అవుతుంది. అంత వీర్యము ఎప్పుడైతే ప్రవేశమవుతుంది గర్భంలోనే 7 పరదలు ఉన్నాయి యోనిలా. ఈ నుంచి ఆ పొట్టలకి పొయ్యేడు దగ్గర ఆ యోనికి రంధ్రంకి ముట్టేడు దగ్గర 1,00,000 మైలు ఉండదు లోన. ఆ మైలుని పారు చేసేటప్పుడు జీవకణులు ఎన్ని ఉంటాయంటే 1,00,00,000 ఉంటాయి జీవకణులు. ఆ జీవకణులు 1,00,00,000లోన కేవలం గాలి కలిగి ఎన్నో చచ్చిపోతాయి. యాదో ఒక్కటి పోయి మిలిగిందే గర్భమవుతుంది. ఒకటే ఆడ 2 మిలిగి 2, 3 మిలిగి 3 100 అయితే 100 అవుతాయి. ఒక్క మనిషి 1,00,00,000 మందిని పుట్టించేట్టు సామర్థ్యం ఉండదు నాయన. కానీ దాని స్పర్శం గాలి దళితే పాయది ప్రకాశం అవన్నీ ఆ క్రిమిలు అంత సూక్ష్మమై ఉంటాయి. దానికి టీకే అది ఉండని. గర్భము 3 నెలల పిండం అవుతుంది. పైలా బురుజలాకు ఉంటుంది. 3 నెలలకు పిండమైన మలక ఇక అవయవాలు అన్నీ చాలా అవుతాయి. అవయవాలు ఆవాలంటే తేజం ఉండాలి కదా, చైతన్యం ఉండాలి కదా, ప్రాణం ఉండాలి కదా. అప్పుడు అతనికి ఏమి తప్పంటే అవయవాలు అయిన మలక తల్లి బొడ్డుకు సంబంధం ఉంటుంది. తల్లి తిన్న అన్న రసము వణికిపోతుంది. మనసు ఉంటలేదు. ఆడ ఏమప్పటిదంటే ప్రాణం ఉంటలేదు, హృదయం అప్పుడు దడకనం ఉంటలేదు, హృదయం కొట్టుకుంటలేదు. ఆడ ప్రాణము తల్లిదే, తిన్న అన్న రసము తల్లిదే, విచారం అంతా తల్లిదే. తల్లి దానికే ప్రధానము. తల్లి ఎట్లుంటే కొడుకు అట్లయితాడు. దానికి తల్లికే వేదాంతంని బోధియల గర్భం ఉన్నప్పుడు అని శాస్త్రాలు చెప్తాయి. ఏంటికి చెప్తావంటే నీవు ఇచ్చాడు సంతతి సమాజకి మళ్ళంటే నీకు కళ్యాణం కలిగేట్లా కావాలంటే ఆధ్యాత్మికలానే ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. కానీ ఇప్పుడు ఏమైతే భోగం అంటే ఒక పాపం అనుకొని దాన్ని ఆధ్యాత్మిక నుండి దూరం చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. తోడ గర్భధారణ అయినా మనక వీరులా జ్ఞానిల కథలినాలే, ఓడ స్మరణ చేయలే, ఓడ ధ్యానం చేయలే, అట్లా ఆహారాలు భుజించే ఆ పిండం అట్లా తయారయ్యి బయటకు వచ్చేది. మళ్ళీ ఏం నేర్పేది లేదు. హనుమంతుడు గర్భంలో నేర్చుకున్నాడు, వామనుడు గర్భంలోనే, అభిమన్యుడు గర్భంలోనే. ఇవన్నీ విన్నారు కదా పురాణాల్లో. గర్భంలోనే అయినారు. వామన అవతారం అయితే 500 ఏళ్ళు ఉండే గర్భంలో. అన్నీ నేర్చుకునే బయటకు వచ్చాయి. నేర్పెట్టలేరు అతనికి.
అన్నీ అతను నేర్పినాడు. సరే అట్లా అది ఇక తయారైతుంది. పిండం తయారైన మలక ఇక అప్పుడు ఏం చేస్తుందంటే ప్రాణము అంతా అన్ని అవయవాలు తయారైనాయి. ఇప్పుడు ఒక బయటికి తోలాలంటే ప్రసూతి అనేటి వాయు ఆ దానికి ఈడ కొడుతుంది. ఆడ సహస్రదళంలా ఈడ మెదుడు ఉండదు కదా, పుంతె, ఆ పుంతెలోన ఛిద్రం ఉంటుంది. ఆ దాన్ని పోయి కొట్టి ఇట్లా మీనుకుంటాడు. అప్పుడు శైలు అన్నీ పట్టుకొని కిందికి అవుతాడు, ఈశ్వరుని మొక్కుతుంటాడు. అప్పుడు ఆడ ఏముంటుంది అది అది అన్నీ పిండం ఎంత ఉంటుంది అంటే 1 పూట 1.5 పూట ఉంటుంది. ఆ దానిలోన మలమూత్రాలు, తిన్న అన్న రసము, ఆ దానిలోని క్రిమికీటులు కొన్ని కొరుకుతుంటాయి. ఇంకా ఆడ శ్వాసము తీసుకునేకి ఆడది, కొరికితే చెప్పనీకి రాదు. ఎంత తనలాడినా కాల్జలు అల్లాడితే తల్లికి బాధ అవుతుంది, పొట్టకి తలుగుతుంది. కానీ ఇవన్నీ ఎట్లుంటుందంటే ఒక సముద్రంలోన విష్ణు పండినాడు కదా, అట్లా ఆ జలరాశి ఉంటుంది. తిన్న అన్న రసంది సూక్ష్మం, అతి సూక్ష్మమైంది ఒక జర తయారవుతుంది. అది ఇంత నాజుకైన తైలి దాన్ని ఒక చూస్తేనే పలిగిపోతుంది. ఆ తైలిలోన అతను ఉంటాడు జీవుడు, ఆ శిశువు. అంత దానిలో అంత బరుగునే తైలి మోసింది జర గర్భం. ఎక్కడ అంటంలాక ఉనికి అంత రక్షణ అన్ని కానుంచి ఎవరు పోయి చేసినారా అంత రక్షణ ఇచ్చి దాన్ని కాపాడి అప్పుడు ఆ పిల్లగాడు అంటాడు, ఏ శివ, జీవుడు సంవాదం చేస్తాడు, త్రికాల జ్ఞానం ఎత్తాడు. ఏ శివ, తప్పైంది నాది, నన్ను మన్నించు. ఇప్పుడు మంచి జన్మించాడు, నేను పోయి ఇప్పుడు అన్నీ చేసుకుంటా, నా ప్రారంభని కూడా చేసుకుంటా, నిన్ను స్మరణ చేసి నిన్ను తెలుసుకుని ముక్తుడైతా అని మాటిస్తాడు. సరే పోనాయన అనికత అతను ఏం చేస్తాడు, మాట తప్తావా ఉంటావా అని ప్రసూతి వాయుని కొట్టినప్పుడు కిందికి పడతాడు. కిందికి పట్టినప్పుడు ఆడ త్రికాల జ్ఞానంని స్మృతి పోతుంది. అప్పుడు కో అంటే నేనెవ్వరు అని అడుగుతుంది. తల్లి నాది అంటుంది. తల్లి పైల ఎదమీన తీసుకుని నేను బెదిరించాడు. మబ్బులో ఉంటే ఎలుగులు వస్తాయి, ఆ ఎలుగును చూడని కళ్ళు మూస్తాడు, వణుకుతాడు. పిల్లలు వణికిన ప్రసూతి గ్రహలోపడ చూస్తే వణికినప్పుడు ఆ బొడ్డుని ఏం చేశారంటే ప్రాణం ఇక్కడదక్కడ ఆవాలని మంత్రసాని అంటారు. ఆవిడకి మంత్రసాని అంటే మంత్రం ఇచ్చేట ఆవిడ. పుట్టినప్పుడే మంత్రం చెప్పనికి అధికారం ఇచ్చింటారు మంత్రసానికి. కొన్ని మహాత్ములు, కృష్ణ పరమాత్ముడు వచ్చినప్పుడు గురునేనికి దొరకపోయాడు. ఏం పని ఉండే గురుది, మంత్రమే నీకేని ఆ చెవులో చెప్పాలే అని కాసి. అది 3 నెలలకి ఇస్తారు. కొందరు ఏమంటే ఇంక తెలిసినప్పుడు ఇస్తామని ఇస్తారు. ఇంక తెలుసుకుంటాడు ఇట్లా, ఆవిడెప్పుడు రాడు గురుకాడికి. ఉనకంతా తెలిసిపోతుంది, గురుది తెలియదు. దానికి ఆ పిల్లగాడు ఏం చేస్తాడంటే అది ఆడ ఉన్నప్పుడు ఇంత దుఃఖం ఎట్లయితుందంటే క్రిమి కీటలు అన్నీ కొరుకుతుంటాయి. కొరుకుతుండగా ఒక్క తేడు కొరికితే ఎంత పెయ్యంత నొప్పి అవుతుందో, పెయ్యంత ఎట్లా మండుతుందో అట్లా 100 తేడు కొరికినంత బాధ మనకి అవుతుంది. ఆ బాధలు ఏం చేస్తాడంటే ఇక తాళక కిందికి పడి అంత ఇట్లా చేలు కాడని అల్లాడిస్తాడు, కొడతాడు, బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు చూస్తే ఎలుగుగా అంత గాలి వణుకుతాడు, బెదురుతాడు. తల్లి దానిగా ప్రాణం ఏం చేస్తాడంటే తల్లికి పిల్లకాని కానీ ఆ బొడ్డుకు ప్రాణం ఇచ్చిన మళ్ళక ఇట్లా చూస్తారు, ఊపుతారు. ఇంక గాలి ఆడింది, ఏడిచినాడంటే అప్పుడు టైమింగ్ రాత్రి ఏడిచారు దగ్గర రాయరు, ఇట్లా ఊపుతారు, కాళ్ళని కింద చేసి కొడతారు. అవన్నీ చూస్తే వాళ్ళు సంపన్నికే చేయరు, బతికేనికే చేస్తుంటారు. కొట్టి ప్రాణం వచ్చింది ఏడ్చినడప్ప అంటే అప్పుడు ఆ బొడ్డుకి దారం కట్టి, ఆవిడకి బొడ్డుకు దారం కట్టి నడమంతలో కోస్తారు. ఒకేళ దారం కట్టకపోయి ఇట్లే కోస్తే 2 పోతారు. ఒక్కటి దీనికే అది సూక్ష్మమైంది. జననమే పెద్ద దుఃఖము, చెప్పనీకే రాంది. మళ్ళంటే ఆడ ఏమీ పరిచయం లేదు, అంధకారంలోనే తల్లి హృదయం, తల్లి విచారం, తల్లి ఇచ్చిన ఆహారంనే పరాధీనత. మళ్ళీ ఇంత బాధలా మలమూత్రంలోన ఉండి వచ్చిన దీనికిన పెద్ద ఇంకే శిక్ష ఉండదు. ఆయన ఆడ ఉన్న శిక్షకి ఇవన్నీ తక్కనే, నీకు 1 గ్రాము కూడా దవ్వుంటుంది, అట్లా లేకుంటుంది. దానికి జనన దుఃఖ, మరణ దుఃఖ, ఈ 2 దుఃఖలే. దానికి బౌద్ధుడు ఏమన్నాడు, సర్వం క్షణికం క్షణికం, సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు. 2 ఉండవంట జగత్తులో, ఒకటి క్షణికం అంట, మరి దుఃఖం అంట. బౌద్ధుడు చెప్పిన జ్ఞానం క్షణికం అంట, మరి దుఃఖం అంట, సుఖమైన లేదన్నాడు.
ఈడ శంకరాచార్య ఏమంటాడంటే జనన దుఃఖ, అది కూడా నీకు బేవసుల జన్మమైతివి. మరణం కూడా దుఃఖం. అంత ఈ ప్రాణం పోయేటప్పుడు ఛిద్రం చేస్తుంది. ఆ ఛిద్రం చేసేటప్పుడు లేదా యానుంచి ఓలు కండ్ల పండ్ల ఆడపోల స్థానంని నిర్ధారణ చేసే ప్రాణం ఇట్లా కొట్టినప్పుడు ప్రాణం అంతా ఎగ్గుకుంటాడు. మాట్లాడాలంటే ఆడనికి రాదు, చూడాలంటే చూపు రాదు, ఇళ్ళనంటే చెవులు మందమవుతాయి, పిలవనికే కూడా కాదు, చేయి ఎత్తనికే కాదు. అట్లా ఆ ప్రాణం పోయేటప్పుడు ఏమవుతుంది అంటే 100 తేళ్ళు కొరికిన బాధ కాదు, 1000 తేళ్ళు కొరికినంత బాధలా ప్రాణం విడిచిపెడతాడు. అదే దుఃఖం. ఈ 2 దుఃఖాలకి నీకు అదే దుఃఖం లేదు. అన్ని దుఃఖాలు నీవు సహనం చేయొచ్చు, అన్ని దాన్ని నీవు తాళొచ్చు, కానీ ఈ దుఃఖంని మాత్రమో తాళనికి రాదు. దానికే పునరపి జననం పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం. సరే నీ పుట్టినో చస్తావు, చచ్చి పుట్టనిక మళ్ళీ ఆడుకోలే, నీకు గుర్తున్నదే ఆడికే నుంచి వచ్చినావు కదా, ఆ ప్రక్రియనే ఉండదురా, ఇంకో ప్రక్రియ లేదు. గర్భంలోకి పునరపి జనని జఠరే శయనం, మళ్ళీ నీ వాడపోయి నిద్ర చేయబేకైంది, ఆనే నీ ఉండబేకైంది మళ్ళీ మూత్ర సంచితమైన జాగల, ఇంకాడలేదు. మార్గమే అది, ఆ నుంచి నీకు రాగబేకైంది. జననీ జఠరే శయనం, ఆడ నిద్ర చేసి రాబేకైంది. ఆయన ఏ సంసారే బహు దుస్తారే, ఇది సంసారం అనేది బహు దుస్తారమైంది, బహు కష్టమైంది, నీకు మాత్రం బాగొట్టింది. నీ ప్రార్థన చేయి, కృపాయ పాయే, అదేమన్నాడు, కృపాయ అపారే పాయే మురారే, కృప చేయి నాయన నా మీద, ఈ జనన మరణం అనే చక్రం నుంచి దూరం అవ్వలేను, నా మీద దయచేయి, దయసాగరుడా. ఎవరు మురారి, ఎవరు మురారి? అభిమానం కారణం కదా, అభిమానం ఇచ్చనే కారణం, కామ ఉవాసనే కామం పుట్టనీకే. నీవు మురారి, అహంకారంని పోగొట్టిన ఆయన, ఆ అభిమానంని తొలగించి నాకేమో పడ్డే మోక్షంని ప్రసాదించు. కృపాయ పాయే పాయ మురారి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ఈ శ్లోక తాత్పర్యం. ఇంక విస్తారంగా చెప్పి ఉండదు కానీ ఇంతే. జయ జయ గురుమంగళం పార్వతీపతీశ్వర రామాదేవి.